హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ అకాడమీ హైదరాబాద్. మనం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ని ఉగాది పండగ సందర్భంగా యువగళంలో ఇచ్చినటువంటి హామీ మేరకు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10,000 పైచిలుకు ఉద్యోగాలను నోటిఫికేషన్గా మనకు ఇవ్వబోతున్నారు. ఆల్రెడీ ఆర్థిక శాఖ దీనికి ఆమోదం తెలియజేయడం జరిగింది. కాబట్టి విద్యార్థులు ఈ సదా అవకాశాన్ని మన యొక్క భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ అకాడమీలో ఆన్లైన్లో ఆఫ్లైన్లో స్పెషల్ బ్యాచెస్గా మనం టీచింగ్ అనేది ఇక్కడ ఉత్తమమైనటువంటి ఫ్యాకల్టీతో, అనుభవం కలిగినటువంటి ఫ్యాకల్టీతో టీచింగ్ అనేది మనం చెప్తున్నాం. కాబట్టి విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ అకాడమీ తరపున మేము కోరుకుంటున్నాము. మనకిచ్చినటువంటి 10,000 పైచిలుకు ఉద్యోగాలలో మనకున్నటువంటి కేటగిరీ సాధారణంగా ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఏ నోటిఫికేషన్లో ఏ గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, మిగతా పోస్టులు అయితే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి వేకెన్సీస్ని మనం ఒకసారి క్షుణ్ణంగా మనం పరిశీలిద్దాము. ఒకసారి చూడండి. మనకిచ్చినటువంటి నోటిఫికేషన్లో ఏపీ జాబ్ క్యాలెండర్ 2026 ఉగాది పండగ సందర్భంగా మనకి ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఉగాది పండగ సందర్భంగా మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. 2026 సంవత్సరానికి గాను ఏపీ ప్రభుత్వం ఉగాది కానుకగా జాబ్ క్యాలెండర్ను విడుదల చేసింది. మొత్తం వచ్చేసి 10,060 ఉద్యోగాలు, 10,060 ఉద్యోగాలను భర్తీ చేయనున్నది. ఏపీ ప్రభుత్వం విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్ వివరాలు ఈ క్రింది విధంగా మనం చూడవచ్చు. మే 15న ఉన్నత విద్యాశాఖలో హయ్యర్ ఎడ్యుకేషన్లో 1,500 పోస్టులను భర్తీ చేయబోతుందని చెప్పేసి మనకు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా అర్థమవుతుంది. మరియు ఆగస్టు 15వ తారీఖున గ్రూప్ 1 ఏదైతే మనకు డిప్యూటీ కలెక్టర్, డిఎస్పి ఈ యొక్క పోస్టులు అయితే ఉన్నాయో అవి 91 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు. అదే రకంగా హోంశాఖలో ఉన్నటువంటి మనకు ఇక్కడ ఎస్పెషల్లీ ఎస్ఐ, కానిస్టేబుల్ లాంటి ఉద్యోగాలు అనేవి 2,778 ఉద్యోగాలకు మనకు నెక్స్ట్ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు. అదే రకంగా ఇతర శాఖల్లో మనకు 928 పోస్టులు అనేది మనకు రిలీజ్ చేయబోతున్నారు. కాబట్టి నెక్స్ట్ సెప్టెంబర్ 15వ తారీఖున 750 ఉద్యోగాలు అనేవి గ్రూప్ 2 డిప్యూటీ నాయిబ్ తహసీల్దార్ లేదా ఎక్సైజ్ ఎస్ఐ లాంటివి ఏదైతే ఏఎస్ఓ సెక్రటరియట్లో ఇలాంటి పోస్టులు గ్రూప్ 2లో భాగంగా మనకు ఇవ్వాలనుకుంటున్నారు సెప్టెంబర్ 15వ తారీఖున. సో ఈ యొక్క గ్రూప్ 2కు సంబంధించిన వాటి విషయంలో ఇంకా పోస్టులు పెరిగే అవకాశం ఉందని విద్యార్థులు ఇక్కడ గమనించాలి. గ్రూప్ 2 విషయంలో ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ కూడా 750 పోస్టులే కాదు, ఇంకా పోస్టులు పెంచాలనేటువంటి రిప్రజెంటేషన్ని కూడా ప్రభుత్వానికి అందించడం జరిగింది. కాబట్టి విద్యార్థులు ఈ యొక్క అంశాన్ని గమనించాలి. సెప్టెంబర్ 15న 503 పోస్టులతో ఏడబ్ల్యూ ఏదైతే మనకు ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి సంబంధించినటువంటి ఈ యొక్క పోస్టులు 503 పోస్టులు మరియు ఇతర శాఖలలో ఉన్నటువంటి 506 పోస్టులను మనకు నోటిఫికేషన్ రూపంలో సెప్టెంబర్ 15వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేయబోతుంది. మరియు అక్టోబర్ 15వ తారీఖున స్కూల్ మరియు ఇంటర్మీడియట్ అంటే ప్రైమరీ స్కూల్కి సంబంధించి మరియు ఇంటర్మీడియట్ విద్యకు సంబంధించినటువంటి దాని విషయంలో 3,004 పోస్టులను రిలీజ్ చేయబోతున్నారు. అంటే ఇక్కడ ఎస్జిటి తర్వాత జేఎల్కి సంబంధించినటువంటి పోస్టులు మనం ఇక్కడ చూడవచ్చు. ఇది అక్టోబర్ 15వ తారీఖున మనకు నోటిఫికేషన్ ఇవ్వనన్నారు. కాబట్టి విద్యార్థులు ఏవైతే ఈ పోస్టులు ఉన్నాయో ఈ పోస్టుల విషయంలో మీకు కావాల్సినటువంటి కోచింగ్ అనేది మనకు భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ అకాడమీ వారు మీకు ఆన్లైన్ క్లాసులు తర్వాత ఆఫ్లైన్ క్లాసులను అందివనన్నారు. కాబట్టి విద్యార్థులు ఈ సదా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము.